కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జాన్వీపై ట్రోలింగ్ జరుగుతున్నా మేకర్స్ లైట్ తీసుకున్నారా? మొదట్లో సీరియస్గా తీసుకున్న బుచ్చిబాబు సారీ చెప్పినా జాన్వీ సీన్స్ మరో 2 ఎందుకు కలుపుతున్నారు? ఎవరూ ఊహించని విధంగా చికిరి ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంలో అర్థమేంటి? వాచ్ ది స్టోరీ. పెద్ది సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అచ్చయ్యమ్మ రోల్లో జాన్వీని అగ్లీగా చూపించడంతో వచ్చిన నెగిటివిటీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ను డామినేట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 11 రోజులు దాటినా ఇప్పటికీ జాన్వీ రోల్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. జాన్వీ క్యారెక్టర్ మేకింగ్ ఎఫెక్ట్ సినిమాపై పడటంతో దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పడమే కాదు, శృతి మించిన సీన్స్ ను కట్ చేశారు. అయితే త్వరలో జాన్వీ నటించిన మరో 2 సీన్స్ కలుపుతున్నామన్నాడు దర్శకుడు. ఇవి ఎలా ఉంటాయి? మళ్ళీ ట్రోలింగ్ చేస్తారా అని జాన్వీ ఫ్యాన్స్ భయపడుతున్నారు. జాన్వీపై వచ్చిన ట్రోలింగ్ ను మర్చిపోతున్న టైంలో లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ చిచ్చురేపాడు. రీసెంట్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఐటమ్ సాంగ్ ను ఆస్వాదించిన వాళ్లే ఐటమ్ గార్ల్ అనటం మళ్లీ విమర్శలకు దారితీసింది. జాన్వీ రోల్ ను సమర్థించిన అనంత్ శ్రీరామ్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. చికిరి సాంగ్ లో జాన్వీని చూపించిన విధానాన్ని తప్పుపట్టారు ప్రేక్షకులు. జాన్వీ అందాలను క్లోజప్ లో అగ్లీగా చూపించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన 12వ రోజుని కాంట్రవర్సీ సాంగ్ ను రిలీజ్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. చికిరి సాంగ్ పెద్దికి హైప్ తీసుకొచ్చింది. రిలీజ్ కి ముందే మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టినా ఆ తర్వాత జాన్వీని చూపించిన విధానం ట్రోల్ అయింది. ఇవేవీ పట్టించుకోకుండా సర్ప్రైజ్ చేస్తూ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయడం షాక్ ఇస్తోంది. ఫుల్ సాంగ్ ట్రోల్స్ కు మంచి ఫీడ్ అవుతుందన్న భయం మెగా ఫ్యాన్స్ కు లేకపోలేదు.